ధ్యానం చేద్దాం. చాలా మంది లోకంలో అంటున్నారు, మేము ప్రభుని నమ్ముకున్నాం, మేము ప్రభుని నమ్ముకున్నాం, మేము ప్రభుని నమ్ముకున్నాం, అయినా మాకు ఎన్నో శోధనలు, అయినా మాకు ఎన్నో వ్యాధులు, ఎన్నో కష్టములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో లోటుపాట్లు మా జీవితంలో మాకు కలుగుతున్నాయి. మాకు దేవుడు ఎందుకు మేలు చేయలేదు? మా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తలేదు? దేవుడు మమ్మల్ని ఎందుకు స్వస్థపరచలేదు అని ప్రశ్నలు వేస్తున్నారు. ప్రియులారా, నీవు సేవకుని ప్రశ్నించడం కాదు, లేక ప్రభుని ప్రశ్నించడం కాదు, నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో, నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏమిటో మీకు తెలుసు కదా? ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. దేవుని స్తోత్రం. వ్యాధులతో ఉన్న సోదరి, కష్టంలో ఉన్న సహోదరుడా, ఇదిగో ఈ లైవ్ ద్వారా నీ వింటున్న ఈ వాక్యం వినిచున్న సమయంలో నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వ్యాధులతో, బాధలతో, శోధన వ్యాధులతో ఉన్నప్పటికీ కూడా నిన్ను నీవు ఒక్కసారి పరీక్షించుకో, నిన్ను నీవు ఒక్కసారి పరిశోధించుకుంటే ఇదిగో ప్రభు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చబడతాది. చాలా మంది అనుకుంటున్నారు, ఈ వాక్యం కొత్త వాక్యం కాదు కదా పాస్టర్ గారు, అబ్బో ఈ నిర్గమకాండం 15:26 వచనాన్ని ఎన్నో సార్లు చదివాను, ఎన్నో వందల సార్లు నేను చదివాను, అయినా నాకు స్వస్థత రాలేదు, అయినా నేను బాగుపడలేదు. వాక్యం చదివినంత మాత్రం బాగుపడిపోతావా? వాక్యం చదివితే బాగుపడిపోతావా? బైబిల్ ఎక్కడైనా రాయబడి ఉందా? వాక్యం చదివితే బాగుపడిపోతాం ఎక్కడ ఉందా? లేదు పిల్లరా. వాక్యం చదవడం మంచిదే, నీ ఆత్మీయ జీవితం బలపరచబడడానికి, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందడానికి, ఇదిగో నువ్వు ఆత్మీయమైన ఫలములు ఫలించడానికి దివారాత్రులు దేవునికి వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడని మొదటి కీర్తనలో వ్రాయబడి ఉంది. నిజమే, ఈ ఆత్మీయ జీవితంలో అనేకమైన ఫలములు, అనేకమైన అభివృద్ధిని పొందడానికి నువ్వు వాక్యం చదవడం ఎంతో నీకు ఉపయోగపడతాది. కానీ బైబిల్లో మరి 128వ కీర్తన మొదటి వచనం ఏముందో తెలుసు కదా నీకు? ఏముందండి అక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. దేవుని స్తోత్రం. చాలా మంది అనుకుంటున్నారు, దేవుడు అంటే మాకు భక్తి అండి, దేవుడు అంటే మాకు నమ్మకం అండి, దేవుని యొక్క వాక్యం చదువుతున్నామండి, మంచిదే. మేము దేవునికి భయపడుతున్నామండి, మంచిదే. మేము దేవుని యందు భక్తి కలిగి ఉన్నామండి, మంచిదే. మూడో మాట నెరవేరుస్తున్నావా? మూడో మాట ఏముందని అక్కడ? యెహోవా యందు భయము కలిగి, భక్తి కలిగి, మూడో మాట ఆయన త్రోవలలో నడుచువారు ధన్యులు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్ ద్వారా కృపావార్త వర్తమానము వినిచున్న చెల్లెమ్మ, తమ్ముడు, ఎంతవరకు నీ జీవితంలోకి వేళ దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించలేకపోతున్నావేమో. నీలో గొప్ప భక్తి ఉండొచ్చు, నీలో గొప్ప భయం ఉండొచ్చు, దేవుడు అంటే మంచిదే. మూడో మాట నీ జీవితంలో నెరవేరుస్తున్నావా? మూడో మాట ఏంటి? ఆయన త్రోవలలో నడవాలి. నడుస్తున్నావా సహోదరి సహోదరుడా? ఇదిగో ప్రభు అయిన యెహోవా కూడా ఇక్కడ చదివించిన మంచి మాటలు చదివి ఉన్నాం. మనం మరలా చదువుతున్నాను 26వ వచనం.
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఏముందండి? నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని మాటలు ఎందుకు భయభక్తులు కలిగి ఉండని అంటున్నావు? ఆయన మాటలు వింటున్నావా? వినాలి, వినాలి. ఎందుకు వినాలి? బైబిల్ చెప్తుంది, వినుట వల్ల నా విశ్వాసము కలుగును. ఇదిగో యేసే నిన్ను స్వస్థపరచాలి, యేసే నిన్ను బాగు చేయాలి. ఈ భయంకరమైన కరోనా దినములలో నీ కలిగిన ఏ రకమైన వ్యాధి అయినా బాధ అయినా తొలగిపోవాలంటే నీలో విశ్వాసము కలగాలి. నీలో విశ్వాసము కలగాలంటే దేవుని మాట వినాలి. ఏ మాట వింటున్నావమ్మా? ఏ మాట వింటున్నావు సహోదరుడా? ఏ మాట వింటున్నావు సహోదరి? అబ్బో, తెల్లవారు లేస్తే చాలు బయట మాటలు, లోక మాటలు, ఎరుగు పొరుగు మాటలు, ఆ మాటలు ఈ మాటలు, ఎందుకు పనికిరాని గాలి వార్తలన్నీ వింటాం. నీ జీవితాన్ని మార్చే మాట వింటున్నావా? నీ బ్రతుకులు మార్చే మాట వింటున్నావా? నిన్ను స్వస్థపరిచే మాట వింటున్నావా? సహోదరి సహోదరుడా, నా మాట కాదు ప్రభు చెప్తున్నాడు, వింటున్నావా? ఇది ఎదిగట్టలేదండి, నేను వింటున్నాను అంటున్నావు. ఒకవేళ అనొచ్చు, ఇక్కడ ఎలా వినాలంటున్నాడు? శ్రద్ధగా వినాలి. పెడచెవులు పెట్టి వినడం కాదు, ఏదో సేవకులు వాక్యం చెప్తున్నారని వినడం కాదు, ఏదో పెద్దవాళ్ళు చెప్పారని వినడం కాదు, శ్రద్ధగా వినాలి. దేవుని స్తోత్రం. రెండో మాట, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టి అండి? దేవుని దృష్టి. మనం ఏం చేస్తాం? మన దృష్టికి మనకి ఇష్టమైనవి, మనకు కావలసినవి, మనకు అనుకూలంగా ఉన్నవి, మనకి ఇష్టమైనవి, మనకి ఆనందాన్ని కలుగు చేసి వాటి మీదే మన దృష్టి ఉంచుతాం. ప్రభు చెప్పిన మాట, న్యాయమైన వాటి మీద దృష్టి ఉంచాలి, మనసు ఉంచాలి. ఏది న్యాయమైంది? దేవుని వాక్యం న్యాయమైంది. దేవుని మాటలు విని, దేవుని మాట శ్రద్ధగా విని, దేవుని యొక్క వాక్యం మీద నువ్వు మరి న్యాయమైనది దేవుని మాటే కనుక, దేవుని వాక్యం కనుక నీ దృష్టి అంతా న్యాయమైన, న్యాయకర్త అయిన, నీ చేతులు అద్భుత కార్యములు చేయగల దేవుని మీద నీ దృష్టి ఉంచాలి. దేవుని స్తోత్రం. మూడో మాట అంటాడు, ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఎవరి ఆజ్ఞలండి? దేవుని ఆజ్ఞలు. ఎవరికి విధేయులు ఉండాలి? దేవుని ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలి. మరో మాట అంటాడు, ఆయన కట్టడలన్నిటినీ కూడా అనుసరించి నడచిని ఎడలా. అనుసరిస్తున్నా సహోదరుడా సహోదరి, మరి యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా వింటున్నావా? ఆయన దృష్టికి న్యాయమైన చేస్తున్నావా? ఆయన కట్టడలకు విధేయులై ఉంటున్నావా? ఆయన ఆజ్ఞలకు విధేయులుగా ఉంటున్నావా? ఆయన కట్టడలను అనుసరించి నడుస్తున్నావా? అలా నువ్వు చేస్తే వెరీ గుడ్. అలా నువ్వు చేస్తే ఇదిగో ఈ మరి నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న ఆ మాటల ప్రకారముగా నీవు ఈ రోజు వరకు ఒకవేళ చేసి ఉండకపోతే, ఈ రోజు వరకు వాటిని అనుసరించి నువ్వు నడవకపోతే, దేవుని బిడ్డ, ఇదిగో ఈ రోజైనా ఆయన మాట శ్రద్ధగా విను. ఆయన దృష్టికి న్యాయమైనది చేయి. ఆయన ఆజ్ఞలకు విధేయుడుగా ఉండు. ఆయన కట్టడలన్నిటినీ కూడా అనుసరించి నడుము. 100కి 99 నేను అనుసరిస్తున్నాను ఏంటంటే కాదు. అక్కడ ఏమన్నాడు? అన్నిటినీ అంటే కొన్నిటిని చేసి కొన్నిటిని మానమని కాదండి. 100కి 100% కూడా నువ్వు తప్పనిసరిగా
వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చేయాలి. దేవుని స్తోత్రం. అందుకే ఒకసారి ఒక యవనస్తుడు, నీలాంటి నాలాంటి వాడే, నేను చిన్ననాటి నుంచి కూడా బైబిల్ అంతా బాగా చదివేశాను, బైబిల్ అంతా బాగా నేర్చేసుకున్నాను, నేను చాలా గొప్పవాడు అనుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు. వాడు వేసే ప్రతి ప్రశ్నకు ప్రభు సమాధానం చెప్తున్నాడు. ప్రభు వేసే ప్రతి ప్రశ్న కూడా చర్చగా సమాధానం చెప్తున్నాడు. అనుకుంటున్నది అందరిలో కూడా ఎవరో ప్రభు చెప్పినది, ప్రభు అడిగినది, ప్రభు అడిగిన ప్రతిదీ కూడా నేను తప్పగా నెరవేరుస్తున్నానే అనుకున్నాడు. ప్రభు శబాష్ అన్నదా ఏమా బాబు, ప్రభు శబాష్ అన్నదా? లేదు, నీకు ఇంకా ఒకటి కొదువై ఉన్నది, నీకు ఇంకా ఒకటి కొదువై ఉన్నది. అప్పటి వరకు కూడా ప్రభు అడిగిన ప్రతి మాటకు కూడా చక్కని సమాధానం చెప్పేస్తున్నాను అనుకున్నా ఆ యవనస్తుని ముఖము వికారమైపోయింది. కారణం ఏంటి? ప్రభు అన్నాడు, శబాష్ అనుకున్నాడు, నువ్వు 100% ఆ వాక్యానుసారముగా నువ్వు జీవిస్తున్నావని ప్రభు అంటాడు అనుకున్నాడు. ప్రభు అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువై ఉన్నది. అదేంటో నీకు తెలుసు, అదేంటో నాకు తెలుసు. నా ఆత్మీయ జీవితం పరిపూర్ణం కాలేకపోవడానికి, నీ ఆత్మీయ జీవితం పరిపూర్ణం కాలేకపోవడానికి ఆ ఒక కొదువ ఏంటో నీది నీకు తెలుసు, నాది నాకు తెలుసు. సహోదరి సహోదరుడా, మనం అన్నీ చేస్తున్నాం, అన్నీ పాటిస్తున్నాం, దేవుల్లో ఎంతగానో ఉన్నాను అలాగనుకుని మనం తృప్తి పడడం కాదు. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన భక్తి నీలో ఉన్నదా, నాలో ఉన్నదా? నేను పాస్టర్ గారు నాలో ఉందని మీరు చెప్పుకుంటున్నారేంటి? అయితే మీరు పాటిస్తలేదు అనుకోకండి. ఎందుకంటే దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం, అది నిన్ను ఖండిస్తూ ఉంటది, నన్ను ఖండిస్తూ ఉంటది. కాబట్టి నేను ఎప్పుడు కూడా 100% కరెక్ట్ అనుకోని, మరి నా సిద్ధాంతం, నా పద్ధతి. అందుకే నేను ఎప్పుడు వాక్యం చెప్పినా మీతో పాటు నన్ను నేను కూడా పరీక్షించుకుంటాను. ఆ యవనస్తుడి ముఖం మారిపోయింది. ఒకవేళ నీలో వచ్చి వాక్యం వింటున్నప్పుడు నీలో ఇంకా ఏదైనా పొదువుగా ఉంటే ముఖం మార్చుకోవద్దు. ఇదే దేవుడమ్మా, ఇది చేస్తున్నా ఆ ఒకటి క్షమించలేడా? ఇంత విశ్వాసంగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా ఆ చిన్న లోటుని ఆయన తొలగించలేడా? ఆ చిన్న విషయాన్ని ఆయన క్షమించలేడా అని అనుకోవద్దు. మీకు ఒక చిన్న మాట చెప్తా. ఒక లీటర్ పాలు నువ్వు బాగా కాల్చి పక్కన పెడితే దాన్ని ఏమని మనం పిలుస్తాం? పాలు అని పిలుస్తాం. నువ్వు ఆ లీటర్ పాలు కాసి పక్కన పెట్టిన తర్వాత కాస్త గోరచ్చగా చల్లారిన తర్వాత అందులో ఒక చిన్న పెరుగు చుక్క, ఒక్క చుక్క వేస్తే చాలు. ఉదయానికి దాని రూపం ఏమైపోద్దండి? మారిపోద్ది. ఉదయం వచ్చి నువ్వు పాలు అని పిలవవు, ఏమని పిలుస్తావు? పెరుగు అని పిలుస్తావు. ఏ లీటర్ పాలు కదా, లీటర్ పాలలో నీవు లీటర్ పెరుగు వేయలేదు కదా, లీటర్ పెరుగు తెచ్చి అందులో వేయలేదు నీవు. ఏదో చిన్న బొట్టు లేక ఒక చుక్క, పెరుగు చుక్క లేక పెరుగు బిళ్ళ అంటాం. ఆ పెరుగు బిళ్ళ వచ్చి ఒక చిన్న పెరుగు బిళ్ళ ఆ లీటర్ పాలు వేస్తే, నువ్వు ఉదయం వేస్తే సాయంకాలం దాని పేరు మారిపోతుంది, నువ్వు సాయంకాలం రాత్రి వేస్తే ఉదయానికి దాని పేరు మారిపోతుంది. ఏం చిన్న పెరుగు బిళ్ళే కదా, ఎందుకు దాని రూపం మారిపోయింది, దాని పేరు మారిపోయింది. అలాంటప్పుడు దేవుని బిడ్డవైన
నీవు కూడా 99% నీతిగా, నిజాయితీగా, భక్తిగా, విశ్వాసంగా జీవించి ఏ ఒక్క చిన్న విషయంలో, ఏ ఒక్క విషయంలో నీలో తేడా ఉన్నా, నీలో ఏ చిన్న లోపం ఉన్నా నీ 99% కూడా 0% చేసేస్తుంది. అందుకే ప్రభుత్వాన్ని అన్నిటినీ అనుసరించి నడిచిన యెడల, వాక్యంలో ఉన్న వాటి ఆజ్ఞలు, కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన యెడల ఈ కరోనా నేనేమి చేయదు. ఈ కరోనా కాలంలో ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా అది నేను ఏమీ చేయలేదు. ఎందుకంటే తర్వాత మాట్లాడతాడు, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. ప్రియులారా, మరి ఇక్కడ ఐగుప్తు దేశం, నేను ఎంతో చరిత్రలోకి వెళ్ళను కానీ మీకు తెలిసిన మాటలు ఇవి మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఐగుప్తు దేశంలో ఎన్ని భయంకరమైన వ్యాధులు వచ్చాయో మనకు తెలుసు. ఎన్ని తెగులు వచ్చాయండి? 10 తెగుళ్ళు వచ్చాయి. 10 భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చాయి. కాబట్టి 10 భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తు దేశంలో వచ్చి అనేక మంది నష్టపోయారు, ప్రాణాలు కోల్పోయారు. అనేక విధములైన శాంతి లేక, సంతోషం లేక, ఆనందం లేక వారి దేశం అంతా అలవటించిపోయింది. ఇప్పుడు ఈ రోజున కరోనా మహమ్మారి చేత మన దేశమే కాదు, ప్రపంచ దేశములే భయాందోళన చెందుతూ ఉన్నాయి. కారణం ఏంటి? దేవునికి విధేయులుగా ఉండలేకపోవడం చేత, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేకపోవడం చేత, దేవుని వాక్యములో ఉన్న ప్రకారముగా చేయలేకపోవడం చేత, వాటన్నిటినీ అనుసరించి నడవలేకపోవడం చేత. కానీ దేవుని సేవకునిగా నేను మీకు ఒక మంచి మాట చెప్పగలను పిల్లరా. ఎప్పటి వరకు నువ్వు ఎలా జీవించావో, ఏ రీతిలో జీవించావో నేను అడగను. కానీ ఈ దినమున మన యొక్క కృపావార్త కార్యక్రమముల ద్వారా ఈ లైవ్ లో దేవుని వాక్యం వింటున్న మన ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ రోజు నుంచైనా ఈ మాటలు విని, ఏ మాటలు? ప్రభు అయిన యెహోవా మాటలు, నా మాటలు కాదు సుమా, ప్రభు అయిన యెహోవా మాటలు విని వాటి కారణంగా మీరు నడిచిన యెడల నీ ఇంటికి కానీ, నీ ఇంటిలో ఉన్నవారు కానీ ఏ విధమైన రోగము కలుగకుండా చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు అప్పుడే నాకు వచ్చేసిందండి, నా ఇంటి వరకు వచ్చేసిందండి. అరే, ఈ మాట ఏదో పోయిన ఆదివారం అన్నా చెప్పలేదు మీరు. అరే, నాకు ఈ బాధ రాకముందన్నా చెప్పలేదు. అరే, ఈ సమస్య నాకు రాకముందైనా మీరు చెప్పలేదు అని బాధపడవద్దు. క్రింద మరొక అవకాశం ఇచ్చారు. ఏంటంటే మీరు ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచినట్లయితే ఏమన్నారైనా ఆకలిలో, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. దేవుని స్తోత్రం. ఒకవేళ ఇంతవరకు నువ్వు మార్పు చెందలేక, లేక నీ విశ్వాసంగా ఉండి అవిశ్వాసం అయిపోయినట్లయితే, భక్తిగా ఉండి భక్తిహీనుడు అయిపోయినట్లయితే, ఈ లైవ్ లో వినిచున్న ఈ కృపా వర్తమానముల ద్వారానైనా మీ మనసును మార్చుకుని, మీ జీవితాలు మార్చుకుని, మీ బ్రతుకులు మార్చుకుని, ఇదిగో మరి దేవుని వైపు తిరిగితే, లోకం వైపు కాదండి, మనుషుల వైపు కాదండి, సేవకుల వైపు కాదండి, సంఘాల వైపు కాదండి, ఎవరి వైపు తిరగాలండి? దేవుని వైపు తిరిగితే ప్రభు అన్నారు, నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. దేవుని స్తోత్రం. తిరగలవా? ఈరోజు నీ మనసు మార్చుకుని
ఈ రోజు నీ మనసు మార్చుకుని ఒకవేళ నీవు ప్రభుని నమ్మని వ్యక్తివైతే ఇదిగో మరి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో వ్రాయబడిన ప్రకారముగా పేతురు గారు చెబుతున్నాడు, నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మని వరమును పొందు. నీ కష్టాలు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ శోధనలు పోతాయి, నీ సమస్యలు పోతాయి. అయ్యా పాస్టర్ గారు, ప్రభుని నమ్మని వారికి బాగా చెప్పారు. మరి ప్రభుని నమ్మి కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, శోధనలో పడిన నా పరిస్థితి ఏంటని అనుకుంటున్నావా చెల్లెమా? ఓ తమ్ముడు అనుకుంటున్నావా? ఇదిగో ప్రకటన గ్రంథంలో ప్రభు నీ కొరకే మరొక మాట చెప్పాడు. ప్రభులో జీవించి ప్రభు యందు విశ్వాసం ఉంచి దేవుని భయభక్తులు కలిగి ఇదిగో మరి దేవుల్లో జారిపోయిన నీ జీవితంలో కష్టములు, బాధలు, వ్యాధులు, శోధన, సమస్యలతో అలమటిస్తున్నావా? నీ కొరకు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నారు తెలుసా? నువ్వు ఏ స్థితిలో పడితేవో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. నువ్వు పడిపోవడానికి కారణం ఏంటి? నీ భక్తిలో పడిపోవడానికి కారణం ఏంటి? నీ విశ్వాసంలో పడిపోవడానికి కారణం ఏంటి? నీ ప్రార్థన జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటి? నువ్వు దేవుని మందిరానికి రాలేకపోవడానికి కారణం ఏంటి? నీవు దేవునికి దూరముగా ఉండడానికి గల కారణం ఏమిటో నువ్వు గ్రహించు, నువ్వు తెలుసుకో. ఏ స్థితిలో పడిపోయావో, ఎలాంటి భక్తిలో నుంచి ఎలాంటి పాపంలో పడిపోయావో, ఎలాంటి విశ్వాసంలో నుంచి ఎలాంటి పాపంలో పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీవు కూడా ఏం చేయాలి? మారు మనసు పొంది. దేవుని స్తోత్రం. నీకు మారు మనసు పొందే అవకాశం ఇచ్చిన. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నువ్వు మళ్ళా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవుని స్తోత్రం. ఏ మొదటి క్రియలు? నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు ఎలాంటి విశ్వాసములో ఉండేవారు, ఎలాంటి భక్తిలో ఉండేవారు, ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండేవారు, దేవుని ఎంత విశ్వాసం కలిగి ఎంత నీతి కార్యాలు, దేవునిలో ఎంత బలమైన కార్యములు చేసే వారిగా ఉండేవారో ఆ మొదటి క్రియలను చేయము. దేవుని స్తోత్రం. అప్పుడు ఇదిగో నీలో ఎలాంటి రోగమున్నా, నీటిలో ఉన్న ఎలాంటి రోగమున్నా ఆయన స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం మార్పు చెంది ఏమి చేయాలో కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. కీర్తనకారుడు 18వ ఆ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. కీర్తనకారుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవుని స్తోత్రం. ప్రియులారా, శ్రమలో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు ప్రభు మాటను బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్న ఒక బలమైన మాట కీర్తనకారుడైన దావీదు గారు చెబుతున్న గొప్ప మాట ఏంటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసింది. ఏమా బాబు, సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవునికి ప్రార్థన చేసి ఎన్నాళ్ళైందో తెలుసా నీకు? నువ్వు నిజంగా దేవునికి మొరపెట్టి ఎన్నాళ్ళైందో నీకు తెలుసా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ దేవునికి మనసారా ప్రార్థన చేసి దేవునికి మనసారా మొరపెట్టి ఎన్నాళ్ళైందో ఒకసారి గుర్తు చేసుకో. ఎలా కష్టంలో ఉన్నానని, బాధల్లో ఉన్నానని బాధపడిపోవడం కాదు. నేను దేవుడు నమ్ముకున్నాను, దేవుడు నాకు ఏం చేశాడని దేవుడు అనడం కాదు, పాస్టర్ గారు అనడం కాదు, సంఘస్థుని సంఘం అనడం కాదు. ఇదిగో కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తనకారుడు ఎలాంటి వాడండి? దావీదు గారు భక్తులండి.
దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? దినమునకు 7 మార్లు ప్రార్థన చేసే అనుభవం గలవాడు. దేవుని స్తోత్రం. దినమునకు 7 మార్లు ప్రార్థన చేసే అనుభవం ఉన్నటువంటి అలాంటి గొప్ప ప్రార్థన పరుడికి ఏం కలిగింది అంటున్నాడు? శ్రమ కలిగింది. ఏం కలిగిందండి? శ్రమ. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేసే దావీదు గారి జీవితంలోని శ్రమలు కలుగుతా ఉంటే రోజుకి ఒకసారి కూడా ప్రార్థన చేయాలా? రోజు ఒకసారి ప్రార్థన చేస్తావా? వృద్ధుడే వేసేటప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తావా? కనీసం రాత్రులు పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేసి పడుకుంటావా? మరి రోజుకి ఒకసారి కూడా ప్రార్థన చేయలేని నీలాంటి జీవితంలో, నీలాంటి కుటుంబంలో శ్రమలు వచ్చేటి ఆశ్చర్యం ఏంటి చెప్పండి? చూడండి, ఇక్కడ దినమునకు 7 మార్లు ప్రార్థన చేసి ఆ దావీదు గారి జీవితంలోనే శ్రమ కలిగింది. రోజు ఒకసారి కూడా ప్రార్థన చేయలేని నీ జీవితంలో శ్రమలు వచ్చాయంటే, కష్టాలు వచ్చాయంటే ఆశ్చర్యపడవలసిన విషయం ఏమి కాదు. కానీ ఒక మంచి సలహా చెప్తున్నాను. దావీదు గారి అనుభవాన్ని బట్టి ఆయన దినమునకు 7 సార్లు ప్రార్థన చేసి ఎన్ని శ్రమలు, కష్టములు, బాధలు వచ్చినప్పుడు కూడా ఆయన కృంగిపోలేదు. దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడికి దూరం లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? చిన్న శ్రమ వస్తే చాలా దేవుడు వదిలేస్తున్నావు, చిన్న కష్టం వస్తే చాలా సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నావు, చిన్న లోటు వస్తే చాలా పాస్టర్ వదిలేస్తున్నావు. దావీదు గారు నేర్చుకోండి అమ్మా బాబు, చిన్నమ్మా, తమ్ముడు, దావీదు గారు అనుభవం నేర్చుకోండి. శ్రమలు వచ్చేది చచ్చి విడిచిపెట్టడం కాదు, శ్రమలు వచ్చేది దేవుడు విడిచిపెట్టడం కాదు, శ్రమలు వచ్చేది సంఘాన్ని విడిచిపెట్టడం కాదు, శ్రమలు వచ్చేది ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టడం కాదు. శ్రమలో ఏమన్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. రెండో లైన్ ఏముందండి? నా దేవుడు అంటున్నాడు. ఆ ధైర్యం నీకుందా? యేసే నా దేవుడు అని చెప్పే ధైర్యం నీకుందా? చాలా మంది చెప్పలేకపోతున్నారు. యేసే నా దేవుడు అని చెప్పలేకపోతున్నారు. యేసే నా రక్షకుడు అని చెప్పలేకపోతున్నారు. యేసే నేను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నానని చెప్పలేకపోతున్నారు. ఎలా నీ జీవితంలో పేరు పొందుతావా? చెప్పాలి నువ్వు. యేసే నా దేవుడు. ఆమేన్. యేసయ్య నీ దేవుడు ఉండాలి. బైబిల్ చెబుతుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎలాగండి? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అలాంటి ధన్యత నీకుందా? దావీదు ఉంది. నా దేవునికి అంటున్నాడు. నువ్వు చెప్పగలవా మాట? మరి అలా చెప్పలేనప్పుడు నీ జీవితంలో ఎలాంటి స్వస్థతలు కలుగుతాయి? ఈ కరోనా వ్యాధులతో బాధపడుతూ, కుమిలిపోతూ, దేవుడు నాకేం చేసిండని దిగులు పడుతూ, బాధలు పడుతున్నావేమో. దావీదు అంటున్నాడు, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆమేన్. చూడండి, తలతలని అంటాడు, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు మన ప్రార్థన ఆయన ఆలయంలో ఆలకిస్తాడు. పాఠశాలకు దొరికేశారు, పాస్టర్ గారు దొరికేశారు. ఆలయాలన్నీ మూతపడిపోతే ఆలయంలో వచ్చే అవకాశం మాకు ఎక్కడ ఉందండి? పాస్టర్ గారు, మీరు చెప్పే మాటలన్నీ కూడా తప్పు మాటే కదా అనుకుంటున్నావా? లేదు లేదు, మీకు ఒక మాట చెప్తాను. నీవేమనుకుంటున్నావంటే మనుషుల చేత కట్టబడ్డ ఈ 4 గోడల మధ్యలో ఉన్నది ఆలయం అంటూ భ్రమ పడుతున్నావు. భ్రమపడుతున్నావు. ఈ 4 గోడల మధ్య ఉన్నది ఈ స్థలమే ఆలయం అంటూ భ్రమపడుతున్నావు. అరే మందిరాలు లాక్డౌన్
మందిరాలు మోసవేయబడ్డాయి. కాబట్టి నేను ఇంకా ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, బైబిల్ చదవలసిన అవసరం లేదు, పాటలు పాడవలసిన అవసరం లేదు. జాగ్రత్త సుమా. ఆలయం ఏంటండి? మనుషుల చేత 4 గోడలతో కట్టబడ్డది ఆలయమా? చూడండి ఒకసారి, బైబిల్ ఉంది, నా మాట కాదు, దావీదు చెప్పిన మాట. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన దానికి లాక్డౌన్ చేసేసారు కదండి. లేదా మా పాస్టర్ మమ్మల్ని చర్చలోకి రావద్దన్నారండి, మా పాస్టర్ కూడా చర్చలు తాళం వేశారండి. ఇంక మేమెక్కడ ప్రార్థన చేసుకోండి, ఆలయంలో మూతలు అయిపోతాయి, ఆలయంలో మూతలు వేసారు కదా అనుకుంటున్నాం. నిజమైన ఆలయం ఏంటో చెప్తాను చూడండి ఒకసారి అండి. బైబిల్ తీయండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోకి వస్తే ఏమండి, 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. అమ్మా సహోదరి సహోదరుడా, దేవునికి నిజమైన ఆలయం ఏది? అక్కడ దావీదు కీర్తనలో 18వ కీర్తన 6వ వచనంలో చెప్పిన మాటకు మరి ఈ రోజున ఈ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల మందిరాలు మూతవేయబడినప్పటికీ ఇదిగో అసలైన మందిరం మీతో చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇవే ఒక దేవునికి ఆలయం. గర్భకాయ వీధిలో కట్టబడ్డ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆలయమే నువ్వు ఆలయం అనుకుంటున్నావు, లేకపోతే దివిలో కట్టబడ్డ ఆలయమే ఆలయం అనుకుంటున్నావు, లేకపోతే కొట్టువారిలో కట్టబడ్డ ఆలయమే ఆలయం అనుకుంటున్నావు. అదే నా సంఘం మూత వేయబడ్డాది, నా చర్చి మూతలు వేయబడ్డాయి, ఇక నాకు ఇంకా మరి ప్రార్థన లేదు, ప్రార్థన ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అనుకుంటున్నావు. మరి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిజమైన ఆలయం ఏంటో చెప్తున్నాడు. మీరే దేవుని ఆలయం. దేవుని స్తోత్రం. ఎవరండి? మీరే దేవుని ఆలయం. మనుషుల చేత కట్టబడినటువంటి ఈ భాగ్యమైన ఆలయంలోకి వేళ గవర్నమెంట్ వారి ఆటల చేత కరోనా రోగులు ఎక్కువైపోతున్నారు కాబట్టి మోతలు వేయబడచ్చేమో కానీ నీవే దేవునికి ఒక ఆలయమై ఉన్నావు కనుక ఆ ఆలయంలో నిత్యమును పాటలు పాడుతూ నీ హృదయం అనే ఆలయంలో నిత్యము దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా నీవు హృదయమును దేవునికి ఒక ఆలయముగా చేసుకుని ఏ శ్రమ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ లోటుపాట్లు వచ్చినా, ఏ పదులు వచ్చినప్పటికి కూడా ఆ కీర్తనకారుడు 18వ కీర్తన 6వ వచనంలో చెప్పినట్లుగా నీ దేవునికి నీ హృదయం అని ఆలయములో దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆయన నీ ప్రార్థన ఆలకించును. దేవుని స్తోత్రం. కొంతకాలం మరి మన మందిరాలు మూతవేయబడ్డాయి. వెరీ గుడ్, అవునే. కానీ ఒకవేళ మనుషుల చేత కానీ లేక లోకస్తుల చేత కానీ భయంకరమైన ఆలయములు మూతవేయబడచ్చుమో కానీ నిజంగా నీ హృదయమే దేవునికి ఆలయం అయితే నీ హృదయమైన ఆలయములు మూసేవాడు ఎవరు కూడా లేరు. ఆ ఆలయం మూసేది నువ్వే, ఆ ఆలయం తెరవాలనుకున్నది నీవే. అది నీ చేతుల్లో ఉంది. నీ హృదయమని ఆ ఆలయం తెరిచే హక్కు నీకు ఉంది, మూసే హక్కు కూడా నీకు ఉంది. చాలా మంది మూసేసుకుంటారు. తమ హృదయాలను దేవునికి ఆలయములుగా ఉంచకుండా తమ హృదయాలను మూసేసుకుంటున్నారు. ఈ లాక్డౌన్ టైంలో మూసేసుకుని శోభనంగా భయభ్రాంతులుగా అయిపోయి అక్కడ ఆ వార్తలు, ఇక్కడ ఈ వార్తలు, యూట్యూబ్ లో వార్తలు, టీవీలో వార్తలు విని భయపడిపోయి ఆందోళన చెందుతూ నేనేమైపోతానని టెన్షన్ తప్ప ఏమీ లేదు. కానీ నీ హృదయం అనే ఆలయంలో దేవుని స్తుతిస్తున్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ
ఈ నాటి వరకు కూడా లాక్డౌన్ అయ్యి ఇంచుమించు ఒక నెల దినములో సుమారు అవుతున్న సమయంలో మరి 4-5 వారాలు పట్టించో 3-4 వారాలు పట్టించో దేవుని మందిరాలు మూతపడ్డాయి కాబట్టి ఇక బాగానే ఉంది అని నీ హృదయాన్ని కూడా మూసేసుకుంటే ప్రకటన 3:20లో ప్రభువారు ఏమంటున్నాడండి, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను లోపలికి వస్తాను, అతనితో నేను నాతో అతడును కలిసి భోజనం చేస్తాను. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, బాహ్యకరమైన దేవాలయాలు మూతపడ్డాయి కనుక నేను ప్రార్థించుకోవడానికి అవకాశం లేదు, నేను ప్రార్థించుకునే సమయం నాకు ఇక లేదు అని బాధపడుతున్నావేమో. ఇదిగో 1 కొరింథీ పత్రిక 3:16 సెలవిచ్చిన ప్రకారంగా నీవే దేవునికి ఒక ఆలయమై ఉన్నావు. దేవుని స్తోత్రం. ఇప్పుడైనా సంతోషం వచ్చిందా నీకు? ఇప్పుడైనా ఆనందం కలుగుతుందా? అయ్యో మా మందిరం మూసేశారు, అయ్యో మా దేవాలయం తాళం వేశారు, అయ్యో ఎప్పుడు మందిరాలు తెరుస్తారు, ఎప్పుడు దేవాలయాలు తెరుస్తారు అనుకుంటున్నావా? మొదట నీ హృదయం అనే మందిరం తెరువు. ఒకవేళ నువ్వు తెరవకపోతే నువ్వు అశాంతితో ఆ నెమ్మది లేక శాంతి లేక సంతోషం లేకుంటే ప్రభువారు నిన్ను ప్రేమించి, ఎందుకు యోహాను 3:16 ఏమన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ లోకంలో నీవు నేను ఉన్నాం కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమించి మోసమైపోయిన నా హృదయం అనే దేవాలయాన్ని, మోసమైపోయిన నీ హృదయం అనే దేవాలయాన్ని అయినా మరి ప్రకటన 3:20లో ఆయన వచ్చి తడుతున్నాడు. అమ్మా చెల్లెమా, బాబు తమ్ముడు, మోత వేయబడిన నీ హృదయం అనే మందిరాన్ని ఈ రోజైనా తెరవగలవా? ప్రకటన 3:20 ప్రకారంగా ప్రభువారు నీ హృదయం అని ఆ తలుపు దగ్గరకు వచ్చి తడుతున్నాడు. ఓ నా సహోదరి, నా కుమారుడా, నా కుమార్తె, నీవు కష్టాలతో ఉన్నావు, బాధలతో ఉన్నావు, శోధనతో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావు, ఇదిగో నీకు శాంతి ఇవ్వడానికి నేను నీ హృదయంలోకి వస్తాను, నీ హృదయం నాకు దేవాలయం, మోసమైన నా దేవాలయం తెలుగు అని ఆయన నీ హృదయం దగ్గర ఆయన తడుతున్నాడు. ఇప్పుడైనా నీ హృదయం తెలుస్తావా సహోదరి సహోదరుడా? బాహ్యకరమైన దేవాలయంలో మోత వేయబడ్డని బాధపడద్దు. ఎప్పుడు బాధపడాలి? నీ హృదయం అనే దేవాలయం మోత వేయబడినప్పుడు బాధపడాలి. ప్రభు బాధపడుతున్నాడు. ఈ లోక సంబంధించిన దేవాలయం మూతపడితే పాస్టర్గా నేను బాధపడుతున్నాను, విశ్వాసంగా నువ్వు బాధపడుతున్నావు. మన హృదయం అనే దేవాలయం మూతపడిపోతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాధపడుతున్నాడు. ఇంకెన్నాళ్ళమ్మా ఆయన నీ హృదయం బయట నిలబెట్టి బాధపడతావు? ఇప్పుడే నీ హృదయం తెలుగు. నీ హృదయం తెలిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నీ హృదయంలోకి వస్తే నీ గృహంలో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. అప్పుడు నీకు శాంతి సమాధానం కలుగుతాడు. నీకు ఏ లోటు రానివ్వడు, ఏ రోజు రానివ్వడు, ఏ సమస్య రానివ్వడు. ఆ నిర్గమకాండం 15:26 చెప్పినట్లుగా ఇదిగో ఐగుప్తు దేశంలో కలిగిన ఏ దొంగలను కూడా ఇక రాకుండా చేస్తారని చెబుతున్నాడు. అర్థమైందండి? ఎలా ఉంది నీ భక్తి? ఈరోజు మందిరాలు మూత వేయబడగానే నీ భక్తి సల్లారిపోయిందా? శాపకుడిని దర్శించడం మానేసిన వెంటనే నీ విశ్వాసంలో కృంగిపోయావా? సల్లారిపోయావా? లేదు సుమా, నీ హృదయం దేవుని ఆలయం. ఇదిగో ఈరోజు సత్యాన్ని గ్రహించు. కృపావార్త వర్తమానం నుంచి ఉన్న సహోదరి సహోదరుడా, ఈ కృపావార్త కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరి, ఒకసారి ఆలోచించు. నీ వ్యాధి, బాధ, శోధన, వ్యాధులు ఎలాంటివైనా సరే ఇదిగో ప్రభు యొక్క వాక్యానుసారముగా నీవు జీవించినట్లయితే ఆయన మత్తయి సువార్త 11:28 ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ప్రభునందు ప్రియులారా, ఈ లైవ్ ద్వారా మరి వాక్యాలు వింటున్న మీరు, మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం వారి ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ లైవ్ కార్యక్రమంలో కృపావార్త ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు విన్న వాక్యము ద్వారా ఇదిగో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా ప్రభు దగ్గరికి ఇప్పుడే రా. రేపు వస్తాను, ఎల్లుండి వస్తానంటే కాదు. రేపు ఏమి జరుగునో మరుక్షణం ఏమి జరుగునో ఎవరికేమి తెలియదు. నీకేమి జరుగునో నాకేమి జరుగునో ఎవరికి తెలియదు. కాబట్టి మనలో ఊపిరున్నప్పుడే, మనకి ఇంకా ఆయుష్ ఉన్నప్పుడే మనం ప్రభు దగ్గరికి తిరుగుదాం. ప్రభు పిలిచిన ప్రకారంగా ప్రభు దగ్గర తిరిగి ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఐగుప్తు దేశీయులలో దేశస్తులు కలిగిన రోగములలో ఏ రోగము నీకు కానీ నీ ఇంటికి కానీ ఇంట్లో వరకు రాకుండా కాపాడువాడు దేవుడు. దేవుని స్తోత్రం. అలాంటప్పుడు ఐగుప్తు దేశంలో 10 భయంకరమైన రోగాలే నీకు రాకుండా చేస్తానన్నప్పుడు ఈ ప్రపంచ దేశంలో ఒకే ఒక రోగం మనుషులను భయపెడుతుంది, కరోనా వ్యాధి. ఈ ఒక్క కరోనా వ్యాధి రాకుండా చేయలేడా? ఆ ఐగుప్తు దేశంలో వచ్చిన ఆ 10 భయంకరమైన తెగులు రాకుండా, రోగాలు రాకుండా కాపాడుతున్న దేవుడు ఈ ఒక్క రోగం నుంచి నిన్ను నన్ను కాపాడలేడా? కాపాడుతాడు. నమ్ముదామా? ఆమేన్. నమ్ముదాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మరి సహోదరి సహోదరుడా, మరి నా మాటలు ముగిస్తున్నాను కనుక మరి నువ్వు నమ్మితే నీ జీవితంలో ఇప్పుడే స్వస్థత పొందుతావు. నమ్మితే నీ జీవితంలో ఇప్పుడే అద్భుత కార్యములు జరగడం చూస్తావు కనుక దేవుడి యొక్క మాటల ద్వారా ప్రభు నిన్ను నన్ను మనందరినీ దీవించు ఆస్వాదించును కాక. ఆమేన్. ప్రియులారా, మరి దినమున మరి రెవరెండ్ బిఏ గ్రేసురాజు గారు ప్రారంభ ప్రార్థనతో చక్కని మృదుమధురమైన పాటలు పాడి చక్కని స్తుతి ఆరాధనలో మనం నడిపించారు. అలాగే దేవుని సేవకుడుగా కొద్ది నిమిషాలు ఈ వర్తమానం నేను కూడా అందించడానికి ప్రభు కృప చూపించారు కనుక మరి ఈ స్తుతి ఆరాధన ద్వారా రెవరెండ్ బిఏ గ్రేసురాజు గారు పాడిన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, నేను చెప్పిన ఈ కొత్త వర్తమానం ద్వారా మీరు దీవించబడినట్లుగా మరి మీ అందరి వరకు నేను ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాను. పిల్లరా, మరి దయచేసి ఎక్కడున్న వారు అక్కడే, మరి లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎక్కడున్నవారు అక్కడే మోకరించి మీ కన్నులు మూసుకొని ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించాలని ప్రభు పేరట మరి తెలియజేస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరమ తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, గత కొద్ది వారముల నుండి నాయనా మందిరాలు మోతవేయబడ్డాయి. చాలా మంది బిడ్డలు మరి లైవ్ ద్వారా మరి కార్యక్రమాలు జరిగించాలని గత ఏడాది కూడా లాక్డౌన్ లోనైనా లైవ్ ద్వారా చక్కని వర్తమానాలు విని అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా మరి ఈ సంవత్సరం కూడా లాక్డౌన్ లో మరి లైవ్ ప్రాబ్లం ఏర్పాటు చేయమని ఉంటుండగా మరి దినముల వల్ల మేము మరి కార్యక్రమాలు ప్రారంభించున్నాం. కృపావార్త కార్యక్రమాలు మేము ప్రారంభించి నడిపిస్తుండగా సాతాను ప్రారంభంలో నాయన కాస్త శోధన కలిగించిన తండ్రి. ఇదిగో నాయన నెట్వర్క్ ప్రాబ్లం ద్వారా మరి 2 గంటలు అనుకున్నది 2:30 ఒక అరగంట లేటుగా ప్రారంభించాం. ఏదేమైనప్పటికీ దేవా ఈ కార్యక్రమంలో మీరు మాతో తోడుకుంటే నడిపించారు. ఈ సాతాను ఎన్ని అడ్డులు పెట్టినా, ఆటంకం పెట్టినా నీకే జయము కలుగుతుంది నాయన. ఈ నామానికే మహిమ కలుగుతుంది ప్రభా. ఇదిగో తండ్రి, రెవరెండ్ బిఏ గ్రేసురాజు గారి ద్వారా మేము విన్న పాటల ద్వారా మా బిడ్డలను దీవించండి. వారు చేసిన స్తుతి ఆరాధన ద్వారా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అలాగే నీ దేన సేవకులైనా నా ద్వారా మీరు బయలుపరిచిన ఈ కొత్త వర్తమానం ద్వారా ఈ మాటలు వినిచున్న ప్రతి వారిని, మరి ముఖ్యంగా మా యొక్క మరి గ్రేస్ మినిస్ట్రీస్ సంఘాలనైనా దివిలి పిఠాపురం కొండవ సంఘములను మీరు బలపరిచి
బలపరిచి అభివృద్ధి చేయండి. వ్యాధులతో, బాధలతో, శోధన సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా బలపరిచి నడిపించమని, ఇంకా ఎవరైనా వ్యాధులతో, బాధలతో ఉన్నట్లయితే, ఇంకా ఎవరైనా నిన్ను నమ్ముకోలేని వారు ఉంటే, ఈ రోజు నా వాక్యం ద్వారా నమ్ముకోలేని వారు నమ్ముకునేలాగా, నమ్ముకుని దిగజారిపోయిన వారిని ఈ వాక్యం ద్వారా బలపరచమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సహాయం కూడి వచ్చిన మనందరికీ, ఈ లైవ్ ద్వారా విలుచున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుకుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఇంతవరకు కూడా ఈ లైవ్ ద్వారా ఈ ఆరాధనలో ఏకీభవించిన మరి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.